మిత్రులారా, మా కార్యాచరణ కొంత పిఎల్ విశ్వేశ్వరరావు గారు ప్రకటించారు. ఇంకా కొంత వివరాలు మేము మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నాక దాన్ని కూడా మేము ప్రకటిస్తాం. ఒక 2-3 విషయాలు మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేయటం జరిగింది. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు ఒక గుర్తింపు కోసం వాళ్ళు ఆరాటపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి ప్రపంచానికి కూడా తెలుసు. దానికోసం కొంత సత్వరం చర్యలు తీసుకోవాలని కోరినాం. అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో కూడా కొంత సీరియస్గా దృష్టి పెట్టవలసిన అవసరం. ఎందుకంటే పిల్లల్లో ఒక అలజడి ఆందోళన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత వేగంగా కార్యాచరణ ఒకటి తీసుకోవాలని చెప్పి కూడా సూచన చేసినాం. అదేవిధంగా మిత్రపక్షాలకు కూడా తెలంగాణ జనసమితికి తగిన భాగస్వామ్యం కల్పిస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ భాగస్వామ్యం విషయంలో కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని మేము వారిని కోరటం జరిగింది. వాటికి వారు చాలా సానుకూలంగానే స్పందించారు. అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని. ఈ పొత్తు అనేది ఇక్కడితో ఆగకుండా స్థానిక ఎన్నికల్లో కూడా మేము అక్కడో ఇక్కడో కొన్ని పోటీ చేస్తున్నాం. అందుకు సంబంధించినటువంటి ఒక జాబితా కూడా అది కూడా నేను వారికి అందజేస్తున్నా. దాన్ని వారు కొంత పరిశీలన చేసి ఆ కొద్ది సీట్లలో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఇక మిగతా కార్యాచరణ ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి మేము కూర్చుంటాం. మళ్ళీ ఒకసారి మాట్లాడుకున్నాక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తాం. అక్కడ మా కార్యకర్తలందరిది కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేసినాక ఇంకేమేం చేయాలనేది తప్పకుండా అక్కడ నిర్ణయం చేసుకుంటాం. సమిష్టిగా జరిగే మీటింగ్లో నిర్ణయం చేసుకుంటాం. ఇది ఇక్కడ ఇవాళ ప్రధానంగా అనుకున్నటువంటి విషయాలు. మీ అందరూ కూడా ఈ పత్రికా సమావేశానికి వచ్చి సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.